ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రమంతా కూడా ఆలోచించాలి. ఇది ప్రారంభం మాత్రం. నాకు ఒక ఆలోచన ఉంది. అమరావతి నెంబర్ 1 క్యాపిటల్గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5లో ఒకటిగా అమరావతి తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. 58 రోజులు, 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు. ఇది 1 సైడ్గా అన్స్టాపబుల్ అని. అమరావతికి ఇది ఒక మణిహారం లాంటి సీడ్ యాక్సెస్ రోడ్. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు పక్క నేను రోజు లేచిన గంటలు అంత కష్టపడి ఎంత నైట్ అనగా పగలనగా ఇంత త్వరగా ఈ రోడ్డుని ఇంత నిర్మాణం చేయటం చాలా సంతోషపడుతున్నాం. కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఒక ఉదాహరణే ఈ రోజు స్టీల్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ ప్రారంభోత్సవం అని చెప్పుకోవచ్చు. చాలా బ్రహ్మాండం. అమరావతి చాలా స్పీడ్గా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి పనులన్నీ కూడాను. అట్లనే ఈ రోడ్డు కనెక్టివిటీ మూలన ఇంకా ఎక్కువ తొందరగా జరుగుతానికి ఆస్కారం ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా అంతా సుఖ సంతోషాలుగా వెళ్ళిపోతారండి ఎక్కడ వాళ్ళు అక్కడికి. కరకట్ట రోడ్డు చిన్నగా ఉండేది, పలు చిన్న చిన్న యాక్సిడెంట్లు అలాంటివి జరుగుతుంది. ఈ రోడ్డు వేయడం వల్ల ఏంటంటే విజయవాడ నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందన్నమాట. మనకి సెక్రటరీకి వెళ్ళడానికి కానీ తర్వాత ఎక్కడికి వెళ్తాకన్నా కానీ రాజధానిలో డైరెక్ట్ యాక్సెస్ వచ్చిందన్నమాట. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.